పంది బురదలో పొర్లాడుతుంది అనుకోండి, చిచి అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి. అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొర్లాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాడు అనుకోండి, నిలబడి చూస్తాం. అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా. మన చేత అది చూపించాలి, మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి, శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల, ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్కి కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చెరువు ఉంది కదా, తీసేస్తే పోద్ది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనుకోవటం గురించి మనం మాట్లాడద్దు, లెగ్దం అనుకోవటం వాళ్ళ వంతు, పడటం మన వంతు అనుకుందాం. కానీ వీటన్నిటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు, మన అందరి వంతు. కాబట్టి వీ డీ అవర్ జాబ్. భగవద్గీతలో చెప్పినప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ రిజల్ట్ ఏది రావాలో ఏది కావాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మి తీరాలి ఎవడైనా. ఆ సినిమా చూసిన తర్వాత మరీ ఇంకా తెలుస్తుంది.